వాసు ప్లీజ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? మాట్లాడు వాసు. ఏంటయ్యా కస్టమర్తో గొడవ? నేనేం గొడవ చేయటం లేదు సార్. వీళ్ళే ఎన్నిసార్లు అడిగిన ఆర్డర్ ఇవ్వటం లేదు. అందుకే నేను పక్క టేబుల్కి వెళ్తున్నా. ఈవిడ నన్ను వెళ్లకుండా ఆపుతున్నారు. మేడం ఆర్డర్ చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు? నేనేం గొడవ చేయట్లేదు సార్. ఈయనే నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారు. కానీ నేను ఈయన భార్యని. ఏంటి మేడం అంటున్నారు? అవును సార్, వీరు నా భర్త, వీరు ఈయన అన్నయ్య. కానీ ఈయన మమ్మల్ని చూసి కూడా తెలియని వారిని అన్నట్టు సార్ మేడం అని అంటున్నారు. ఏంటయ్యా వాసు, మేడం చెప్పేదంతా నిజమేనా? సార్ వీరెవరో నాకు తెలియదు. నాకు బంధువులంటే ఎవరు లేరు సార్. నేను ఒక అనాథని. వీళ్ళే అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నారు. అందుకే నేను పక్క టేబుల్కి వెళ్తున్నాను. మేడం అతను మీరెవరో తెలియదు అంటున్నాడు కదా. కూర్చోండి కూర్చోండి సార్. బేరర్ అమరావతి బాధపడద్దమ్మా. వాసుగాడి గురించి మనకు తెలిసిందేగా. వాడు తప్పు చేసినా మిగతా వాళ్ళ మీద ఆ తప్పు నెట్టేస్తాడు. బాధపడకమ్మా. నేను బాధపడట్లేదు బావా. ఇవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. ఏంటమ్మా నువ్వు అనేది? నిజం బావా, ఆనందంగా ఉంది. ఇంతకాలం తన స్వార్థం కోసం బతికేవాడు, పని చేయడానికి బద్దగించేవాడు. ఈ రోజు నా భర్త తొలిసారిగా కష్టపడ్డం చూసి ఆనందిస్తున్నాను. వాసు కనపడని క్షణం క్రితం వరకు నేను బాధపడుతూనే ఉన్నాను. తను కనపడితే ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లాలని బతిలాడాను. కానీ వాసు పౌరుషంగా మనమెవరూ తెలియనట్టు నడుచుకున్న పద్ధతి చూశాక వాసు ఇక నుంచి కష్టపడి పైకొస్తాడని అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎక్కడున్నాడా అని బాధపడ్డాను. కానీ ఇప్పుడు తన మనసు మారి దగ్గరికి చేరదీసేదాకా ఎదురు చూస్తూ ఉంటాను బావా. తను మారాడని నమ్మకంతో వెళ్తున్నాను. వస్తాను బావా. మాధవ గారు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు సార్. వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు 5 లక్షలు అప్పు తీసుకున్నారు సార్. అది మొత్తం ఇప్పుడు వడ్డీతో కలిపి 20 లక్షలు అయింది సార్. ఏమయ్యా ల్యాండ్ ఇస్తారా, డబ్బులు ఇస్తారా? ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవండి, కొంచెం టైం ఇవ్వండి, ఇస్తాం. చూడు తమ్మి, అన్న సంగతి నీకు తెలియదు. మర్యాదగా నువ్వు తీసుకున్న అమౌంట్కి ల్యాండ్ సెటిల్ చేసేయి. లేకపోతే తర్వాత ఏమైతుందో మాకు తెలియదు. అదేం కుదరదండి, మేము కొంచెం టైం అడిగాం కదా. నాయక్, ఎందుకు చెప్తున్నానో సమజ్ చేసుకో. లేకపోతే నువ్వు నీ కుటుంబంలో ఉండేటోళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండరు. ఇంకా వీళ్ళతో ఏంటన్నా మీరు అనండి, కొడుకుల్ని ఇక్కడనే పాతేస్తాం. రేయ్, ఎందుకురా ఆవేశపడతారు? రోజుకి 2-3 లేపంది మీకు నిద్ర పట్టదే? ఇది శెట్టి గారి సెటిల్మెంట్ రా. ఆయనకి సెంటిమెంట్లు ఎక్కువ, వైలెన్స్ తట్టుకోలేడు. అదే మన సెటిల్మెంట్ అనుకో, మీరనుకున్నట్టు జరిగేది. చూసావుగా నాయక్, మా వాళ్ళను వదిలిపెడితే నిన్నిక్కడే పూర్తి చేస్తారు. నువ్వు తీసుకున్న డబ్బుకి వడ్డీని కలిపి ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి శెట్టి గారికి ఇచ్చేసాయి. అర్థమైందా? అలాగే అన్నా. శెట్టి గారు మంచిది సార్. భగవాన్ అన్నా. ఏంటి శ్వేత, ఎంతసేపు కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని ఆ దేవుణ్ణి ఏం కోరుకున్నావు? మనసులో కోరుకున్న కోరికలు బయటికి చెప్తే అవి నెరవేరవంట. హే దొంగ, నువ్వేం కోరుకున్నావు నేను చెప్పనా? ఏంటి, నేను మనసులో కోరుకున్నది నువ్వు చెప్తావా? ఎలా? అవును, నా మనసు నీ దగ్గర ఉంది, నీ మనసులో నేనున్నాను. కాబట్టి ఆ మనసు ఏమనుకున్నా ఈ మనసుకే తెలుస్తుంది. కాబట్టి
పైకి వినపడకుండా మాట్లాడుకునేవి మనసులే కాబట్టి. అర్థమైందా? అబ్బో చాలా ఉందే. అప్పుడే ఏంటి, ఇంకా చాలా ఉంది. భగవాన్, ఏందన్నా? ఒకసారి అటు చూడు. నీ కూతురే కదూ? అవునన్నా, ఇంత దనక వస్తుందని ఎప్పుడు అనుకోలే. దాన్ని వాణ్ణి భగవాన్, ఇది మన ఏరియా కాదు. పైగా నీ పరువు బజార్న పడుతుంది. వాళ్ళు వయసుతో చేస్తున్నారు, మనం బుద్ధితో చేయాలి. ఏందన్నా నువ్వు? నా కళ్ళ ముందే ఎవడో పరాయి వాడితో పక్క పక్కమని నవ్వుతా ఉంటే వయస్సు బుద్ధి అని ఏందో చెప్తావేందన్నా? భగవాన్ ఓపిక పట్టు. రోడ్డు మీద గొడవ పడి అందరి ముందు అవమానపడతావా? అన్నా ఏ చేయమంటావా? రేయ్, ఆగండ్రా. ఆవేశపడి నలుగురిలో ఏమీ చెయ్యొద్దు. మీరెళ్ళి వాడి బయోడేటా క్లియర్గా తెలుసుకుని ఆ తర్వాత మనం ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. సరే అన్నా. రక్తం సలసల కాగిపోతుందన్నా. అన్ని వేసేస్తే గాని చల్లబడదు. భగవాన్, వేడిగా ఉన్నప్పుడు ఏ వస్తువుని మనం పట్టుకోలేం. చల్లారిన తర్వాత మనకు కావలసినట్టు ఉంచుకోవచ్చు. ముందు కార్యక్రమం. ఎక్స్క్యూజ్ మీ సత్య. రాదేనా? రా పదగోపి, కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. సత్య, షెడ్డు, ఆఫీసు, విజిటింగ్ కార్డు అన్నీ రెడీ. కార్డు ఇవ్వు గోపి. గుడ్. మంచి ప్లేస్లోనే ఏర్పాటు చేశారు. నేను ఇలా చెప్పగానే అలా రెడీ చేశారే? అవును సార్, 4000 స్క్వేర్ ఫీట్లో షెడ్డు, ఆఫీసు అన్నీ పెట్టాను సార్. చాలా సంతోషం. కాస్త లేట్ అయినా అన్నీ రెడీ చేశాక కలుద్దామని ఆగాం. నువ్వు అడిగిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు గోపికి ఆర్డర్ ఇవ్వచ్చు కదా. సారీ దినా, మీరు 2 రోజులు ముందొచ్చుంటే బాగుండేది. మేము రాజుగారితో ఆల్రెడీ అగ్రిమెంట్కి వచ్చేసాం. ఏంటి సత్య నువ్వు అనేది? సార్ అలా అనకండి సార్. ఆర్డర్ వస్తుందనే ఆశతోనే 8 లక్షలు అప్పు చేసి మరీ షెడ్డు, ఆఫీసు అన్నీ పెట్టాను సార్. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సత్య, కాస్త కన్సిడర్ చేయి. ఎందుకంటే నీ మీద నమ్మకంతో ఇదంతా చేశాం. అది కాదు దినా, కనీసం మేము ఇలా చేయబోతున్నామని ముందే ఒక మాట చెప్పుంటే మీకోసం నేను వెయిట్ చేసి ఉండేవాణ్ణి. మీ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాకపోయేసరికి మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దినా, నేనేం చేయలేను. సార్ కొంచెం ఆలోచించండి. మేము మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. నో నో నో, మీరు అలా అధైర్యపడొద్దు. మా కంపెనీ ఒక్కటేనా ఈ సిటీలో ఉంది? ఇంకా కంపెనీలే లేవా? మీరు కాస్త ఇంట్రెస్ట్ చూపించి ట్రై చేస్తే డెఫినెట్గా మీకు మంచి కంపెనీ దొరుకుతుంది. ట్రై చేయండి దినా. సరే సత్య, ఇలా అవుతుందని మేము అనుకోలేదు. మరి మేము బయలుదేరుతాం. ఓకే దినా. పద గోపి. వస్తాను సార్. మంచిది.
ఎందుకలా ఉన్నావు? నాకే ఎందుకు జరుగుతుంది దినా? అలా బాధపడ గోపి. సత్య చెప్పినట్టు ఈ ఒక్క కంపెనీయే ఉందా? చాలా కంపెనీలున్నాయి. అప్రోచ్ అవుతాం. మీరు చెప్పిన బిజినెస్ చేస్తూ షెడ్ ఆఫీసు పెట్టి జీవితంలో ఎంతో గొప్పగా ఎదుగుదాం అనుకున్నాను. కానీ నాకు అదృష్టం లేదు దినా. అంతా నా కర్మ. గోపి, ఏంటిది? అతను కుదరదు అన్న మాత్రాన అసలు జీవితమే లేదన్నట్టు బాధపడితే ఎలా? నువ్వు పట్టుదలతో సాధించాల్సింది చాలా ఉంది. అధైర్యపడకు. ఫెయిల్యూర్ని పట్టుదలగా తీసుకుంటేనే సక్సెస్ మందవుతుంది. పద, మనం ఏదో ఒకటి చెయ్యాలి. చేసి చూపిద్దాం. నా వల్ల కావట్లేదు దినా. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఇప్పటికీ పడుతూనే ఉన్నాను. కానీ ఎక్కడో ఏదో చిన్న ఆశ. దేవుడు నాకు మీ రూపంలో కనిపించి నిజంగా నాకు మంచి చేశాడు అనుకున్నాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి జీవితంలో పైకి రావాలని ఆశపడ్డాను. కానీ దేవుడు నాకు మళ్ళీ అన్యాయం చేశాడు దినా. ఇప్పుడు ఈ విషయం అర్చనకి చెప్తే అసలు అర్చన తట్టుకుంటుందో లేదో అని చాలా భయంగా ఉంది నాకు. గోపి, వేరే దారి లేదన్నట్టు అలా ఫీల్ అవ్వకు. మనం ఇంకో చోట అప్రోచ్ అవుదాం. మన అవకాశం మన కోసం ఎక్కడో ఒక చోట ఉండుంటుంది. సార్, మా మేనేజర్ గారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు. మమ్మల్ని? అవును సార్, మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. దినా, నేను రాను, మీరెళ్ళండి. మళ్ళీ ఎందుకు రమ్మంటున్నారు? ఒకసారి పద గోపి. డిప్రెస్ అవ్వ గోపి. అసలు ఎందుకు రమ్మంటున్నారో తెలుస్తుంది కదా. పద పద. రండి, కూర్చోండి. ఏంటి సత్య రమ్మన్నావు? కంగ్రాచులేషన్స్, యు ఆర్ లక్కీ గోపి. నీ టైం బాగుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఏంటి సత్య, ఏమైంది? ఆ రాజుగారితో మేం చేసుకునే అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఆ వర్క్ గోపీదే. ఏంటి సార్ మీరు అనేది? ఇంతకు ముందే అగ్రిమెంట్ వేరే వాళ్ళకి ఇచ్చేసాము, నాకు ఆ ఛాన్స్ లేదన్నారు. దాన్నే టైం అంటారు గోపి. యాక్చువల్గా మేము ప్రతి అగ్రిమెంటు హెడ్ ఆఫీసు పంపిస్తాం. వాళ్ళంతా వెరిఫై చేసి శాంక్షన్ చేస్తారు. వాళ్ళ వెరిఫికేషన్లో రాజుగారి కంపెనీ మీద గుడ్ ఒపీనియన్ రాలేదు. అందుకే ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు ఇప్పుడే ఫ్యాక్స్ పంపారు. అందుకే ఆ ఆర్డర్ మీకే ఇద్దామని మిమ్మల్ని పిలిపించా. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఆల్ రైట్ గోపి. గోపి, ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు. సైన్ చేయండి. ఓకే. ఇదిగోండి, ఇది మీ కాపీ. ఓకే, దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. సార్, ఇంతకు ముందే నా జీవితంలో నేను ఇంకా పైకి రానేమో అనుకున్నాను సార్. చాలా బాధేసింది సార్. నా భార్యకి మొహం ఎలా చూపించాలో నాకు అర్థం కాలేదు. కానీ మీరు నాకెప్పుడు ఇది ఇచ్చి నిజంగా నా బతుకు నిలబెట్టారు సార్. దేవుడున్నాడు సార్. గోపి, ఇక నుంచి నీ జీవితంలో ఆనందమే. కష్టాలు కన్నీళ్లు నిన్ను చూసే ధైర్యం చెయ్యవు. బీ హ్యాపీ. స్పీడ్గా గొప్ప స్థానానికి ఎదుగుతావు.
ఛాలెంజ్ నిలబెట్టుకుంటావు, కాన్ఫిడెంట్గా ముందుకు సాగుతావు. గోపి, నేను ఫోన్ చేసి మీ కారు పంపిస్తాను. ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకుంటే డీల్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? తప్పకుండా సార్. మీ పేరు నిలబెడతాను సార్. కష్టపడి పనిచేస్తాను సార్. మంచిది. అయితే మరి మేము బయలుదేరతాను సార్. ఏంటి బయలుదేరతారా? మరి మిగతా విషయాల సంగతి ఏమిటి? సార్, మిగతా విషయాలంటే నాకు అర్థం కాలేదు. ఏంటి పార్టీ గురించా సత్య నువ్వు అనేది? ఇబ్బంది ఏం లేదు, సాయంత్రం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. ఏం గోపి? దాందే ఉంది సార్. సాయంత్రం మంచి హోటల్కి వెళ్ళి అందరం కలిసి భోంచేద్దాం. గోపి, పార్టీ అంటే భోజనమా? చాలా ఉంటాయి. చాలా అంటే ఏంటిదినా? నిజంగా తెలియక మాట్లాడుతున్నాడా లేక? లేదు సత్య, రియల్గా ఈ విషయాల్లో హీఈస్ ఇన్నోసెంట్. నేను మేనేజ్ చేస్తానుగా. ఈవినింగ్ అన్ని అరేంజ్ చేసి ఫోన్ చేస్తాను. పార్టీలో మీట్ అవుతాం. ఓకే, మళ్ళీ ఏ ప్రాబ్లం రానివ్వకు. నో ప్రాబ్లం. కలుద్దాం. వస్తాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సత్య. ఈవినింగ్ కలుద్దాం. ఓకే. ఏంటి గోపి, అతను అంతలా హెల్ప్ చేస్తే అలా అన్నావు? నేనేం తప్పుగా మాట్లాడాను దినా. ఆయన మిగతా విషయాలంటే నిజంగా నాకు అర్థం కాలేదు. మిగతా విషయాలంటే డ్రింక్, డాన్స్, ఫుడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని. అంటే ఆయన్ని తాగించాలా? ఎస్, అది మంచి స్టార్ హోటల్లో. అప్పుడే అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు గోపి. అతని మనసు ఆనందపడి అతను తృప్తి పడితే మనకి లాభం చేకూరుస్తాడు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది దినా. దేనికి? ఖర్చు పెట్టాల్సి వస్తుందనా? చచా, ఖర్చు గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. 10 మందికి అన్నం పెట్టాలంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు, మనస్ఫూర్తిగా పెడతాను. కానీ ఒక మంచి పని మొదలుపెట్టే ముందు తాగుడనే చెడుతో మొదలు పెట్టడమే నాకు నచ్చట్లేదు.